విదుసం ఐక్యవేదిక ఏపీ స్టేట్ కౌన్సిల్ కన్వీనర్. మన డిప్యూటీ స్పీకరు గౌరవ రఘురామకృష్ణరాజు గారి వ్యవహారంలో ఈ రాష్ట్రం కేంద్రం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఆయన ఇవాళ చాలా పరిశుద్ధుడిగా మాట్లాడుతూ ఉన్నాడు. సునీల్ కుమార్ ఏదో కులాలను రెచ్చగొడుతున్నాడని, ఆయన ఏదో ద్రోహానికి పాల్పడుతున్నట్టు, ఆయన ఉద్యోగం తీసేయమని చెప్పి ఈయన కంప్లైంట్లు ఇస్తూ ఉన్నాడు. అసలు ఈయన ఉద్యోగం పీకేయాల, ఈ డిప్యూటీ స్పీకర్ పదవి పీకేయాల, ఈయన ఎమ్మెల్యే పదవి పీకేయాల, ఇతను తీసుకెళ్లి జైల్లో పెట్టాలి. ఎందుకో తెలుసా? ఇతను ఇండ్ పవర్ కార్పొరేషన్ అనేటువంటి సంస్థ కోసం పంజాబ్ నేషనల్ బ్యాంకుతో పాటు ఇతర ప్రభుత్వ ఆర్థిక సంస్థల నుండి 926 కోట్లు, 860 కోట్లు, సుమారు 1700 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నాడు. ఈ రుణాన్ని తీసుకుని ఏ పర్పస్ కోసం అయితే రుణం తీసుకున్నారో దాన్ని ఆ కంపెనీ కట్టకుండా వేరే డబ్బా కంపెనీలకి వేరే పద్ధతికి వాడారు. ఇది ఆర్థిక నేరం. ఇది బ్యాంకు నిబంధనల ప్రకారం విరుద్ధం. కాబట్టి నువ్వు తప్పుడు పద్ధతుల్లో లోన్ తీసుకున్నావు, పైగా లోన్ చెల్లించట్లేదు కాబట్టి అని చెప్పి ఈ బ్యాంకులు ప్రభుత్వ సంస్థలకి రిపోర్ట్ చేసి అతను ఈ డబ్బు ఎక్కడ పెట్టాడో విచారణ చేయమని చెప్పి సిబిఐకి ఫిర్యాదు చేశారు. 2022 జనవరి 2వ తారీఖున సిబిఐ ఛార్జ్షీట్ వేసింది. ఇతను ప్రభుత్వం తీసుకున్నటువంటి డబ్బు ఏ అవసరం కోసం తీసుకున్నాడో దానికి వాడలేదు, సరికదా తిరిగి కట్టలేదు, ఇతను ఆర్థిక నేరస్తుడిగా ధృవీకరిస్తున్నామని చెప్పి ఆయన సిబిఐ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దీని తదుపరి 2024 మే 11వ తేదీన 342 కోట్ల విలువైనటువంటి ఆస్తులని ఇతని ఆస్తులు అంటే 1700 కోట్ల రూపాయలకి రికవరీ కోసం ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఇతని పేరుని ఆక్షన్ వేయదగినటువంటి ఆస్తులని కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 3 చోట్ల ఉన్నటువంటి 360 కోట్ల రూపాయల ఆస్తిని గుర్తించి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ బోర్డు వేలం వేసింది. ఆ వేలాన్ని ఇతనికి ఉన్నటువంటి రాజకీయ పలుకుబడిని, ఇతనికి ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ పదవిని, ఇతనికి ఉన్నటువంటి మాజీ ఎంపీ పదవిని, బీజేపీతో ఉన్నటువంటి సంబంధాలని ఉపయోగించి సిబిఐ ఛార్జ్షీట్ ముందుకు కదలలేదు, బ్యాంక్ ఆక్షన్ ముందుకెళ్ళలేదు. ఇతను రాజద్రోహానికి తలపడ్డాడు. ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలండి? సునీల్ కుమార్ ఉద్యోగం తీసేయాలా? రఘురామకృష్ణరాజుని కటకటాలకు నెట్టాలా? ఖచ్చితంగా ఇవాళ విదసం ఐక్యవేదిక చెప్తుంది, ఆర్థిక నేరస్తుడిని బయట ఉంచకూడదు, వెంటనే అరెస్ట్ చేయండి. నెంబర్ 1. రెండవది, గవర్నర్ గారు, రాష్ట్రపతి గారు జోక్యం చేసుకుని ఆంధ్రప్రదేశ్ శాసనసభకి గౌరవమైనటువంటి స్థానంలో ఆర్థిక నేరస్తులు ఉండకూడదని చెప్పి అతన్ని వెంటనే తొలగించాలి. నెంబర్ 3, ఎలాంటి ఆర్థిక నేరస్తుడు ఎమ్మెల్యేగా మా పార్టీ ఎమ్మెల్యేగా పనికిరాడు అని చెప్పి అతన్ని తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేయాలి ఎమ్మెల్యే పదవి నుంచి. 4వది, అతని ప్రాథమిక తెలుగుదేశం సభ్యత్వాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు అతని సభ్యత్వాన్ని రద్దు చేయాలి. మొత్తంగా మేము కోరుకునేది అతన్ని ముందు జైల్లో పెట్టాలని చెప్పి ఇతను కులాల మధ్య చిచ్చు రేపి ఐక్యతని విచ్ఛిన్నం చేసి ఏ అవకాశం ఉన్నా 2 కులాల మధ్య చిచ్చు పెట్టడం కోసం ట్రై చేస్తూ ఉన్నాడు. అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ మంత్రి చిరంజీవి గారి గురించి చులకనగా మాట్లాడితే ఇతను వెహికల్ నవ్వుతాడు. సైకో కూడా అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే ఇతను ఎంకరేజ్ చేస్తాడు. అలాంటివి మాట్లాడినప్పుడు శాసనసభ రికార్డుల నుండి తొలగించాల్సిన బాధ్యత స్పీకర్ది. అలాగే అతని శాసనసభ్యుడిని మందలించాల్సిన బాధ్యత స్పీకర్ది. ఇతనే ఆ రోజు కుర్చీలో ఉన్నాడు. అది చేయనప్పుడు ఇతని డిప్యూటీ స్పీకర్గా అనర్హుడు. ఇతని గ్రామంలో అంబేద్కర్ ఫ్లెక్సీ పెట్టినందుకు వేరే యువకులు చిన్న అభ్యంతరం పెడితే నిజంగా అడ్డుంటే అధికారులు పిలిచి తీయించడం మానేసి ఇతనే ఒక గ్యాంగ్ లీడర్గా ఒక 10 మందిని వేసుకెళ్లి అది లాగి హీరోయిజం ప్రదర్శించి కాలరెగరేస్తూ ఉన్నాడు. అది కులాల మధ్య చిచ్చు పెట్టడం కాదా? ఇతని నియోజకవర్గంలో ఒక డిఎస్పీ కోడి పందాలని పేకాడని ఎంకరేజ్ చేస్తున్నాడని చెప్పి సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారు డీజీపీకి ఫిర్యాదు చేస్తే ఇతనికి వారి పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతని ఆ ఎంక్వైరీని ఆపేయటం ఆ సామాజిక వర్గాన్ని అవమానించడం కాదా? ఇవాళ సునీల్ కుమార్ గారు మాట్లాడిన దాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేయడం మేము సిద్ధం. మేము ఎప్పుడూ కూడా ఒకటి కింద పనిచేయం, ఒకరితో కలిసి పనిచేస్తాం. ముద్రగడ పద్మనాభంతో కలిసి పనిచేయగలం, లేదంటే పవన్ కళ్యాణ్తో పనిచేయగలం. పవన్ కళ్యాణ్ ఇదే అంబేద్కర్ భవన్లో ఒక రాత్రి గడిపాడు, మేము దాన్ని గుండెల్లో పెట్టుకున్నాం. ఇదే పవన్ కళ్యాణ్ మాయావతి కాళ్ళకి నమస్కారం పెట్టాడు, దాన్ని మేము గౌరవిస్తున్నాం. రేపొద్దునే రాజకీయంగా కలిసి వస్తే దళిత
దళిత సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం కలిసి పనిచేస్తాం, కలిసి అధికారాన్ని పంచుకుంటాం. ముఖ్యమంత్రి ఆయనైనా కావచ్చు, మేమైనా కావచ్చు. ఇది మాట్లాడినందుకు ఆయన తప్పుడు అతని మీద తప్పుడు కేసులు పెడతాడా, తప్పుడు ఫిర్యాదులు పెడతాడా? నీ మీద ఉన్న కేసుల్ని గుద్ద కింద పెట్టుకుని నువ్వేమో నీతులు చెప్తావా? నీకు చేతనైతే రాజీనామా చేయి నైతికంగా, లేకపోతే తొలగించబడతావు. ప్రజా ఉద్యమం నీ మీద ఎగిసి పడుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.